మిగతా అప్డేట్స్ చూద్దాం. గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పిఎస్ టెర్రస్ పై లభించిన ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లెట్, ఇతర వస్తువులను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. న్యాయాధికారి సమక్షంలో వస్తువులను సీల్ వేసి ల్యాబ్ కు పంపించారు. ఎముకలు, బూడిద సాయి కృష్ణవా కాదా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి DNA నమూనా తీసుకునే యోచనలో సిట్ ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, దీనిపైన ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? ఇంకా ఎంతసేపట్లో విజయలక్ష్మి DNA తీసుకుంటారు? శ్రీదేవి, ఏదైతే విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు, లాకప్ డెత్ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు వ్యవహారంలో రోజు రోజుకు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ కేసు వ్యవహారంలో కూడా ఏదైతే ఇప్పటికే అంటే సాయి కృష్ణ ఏమైపోయాడు అనే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు సిట్టు కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణకు సంబంధించి ప్రధానంగా ఏదైతే జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదు అని చెప్పని ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు, దాంతోపాటు ఏదైతే కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ చేపట్టాలి అని చెప్పని భావించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా అసలు ఈ కేసు వ్యవహారం చూసుకున్నట్లయితే దీంట్లో మానవ హక్కుల కమిషన్ ఎపిసోడ్ మొత్తంగా చూసుకుంటే, మానవ హక్కుల కమిషన్ ప్రాసెసింగ్ ఏదైతే ప్రొసీడింగ్స్ మేరకు దీంట్లో సాయి కృష్ణ మృతిపైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. అయితే సాయి కృష్ణ కస్టోడియల్ ఏదైతే ఆయన శవం మాయం వ్యవహారంలో పూర్తి స్థాయి విజయవాడ RDOను ఈ విచారణ అధికారిగా నియమించారు. నియమించిన తర్వాత ఏదైతే BSNSలో పేర్కొన్న చట్టబద్ధత ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా అధికారుల ద్వారానే కలెక్టర్ ఈ ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఏదైతే సిట్ అధికారులు పేర్కొన్న దాన్ని ప్రకారం చూసుకున్నట్లయితే సాయి కృష్ణ మరణం పైన జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని తన తల్లి విజయలక్ష్మి కోరిన పరిస్థితి. అయితే శుక్రవారం కోర్టులో ఈ మెజిస్ట్రేట్ కౌంటర్ కూడా దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి కస్టోడియల్ మరణం పైన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే విచారణ నిర్వహించాలని చెప్పని ఏదైతే చట్టంలో లేదన్నారు. దాంతోపాటు మెజిస్ట్రియల్ విచారణకి జాప్యం చేసే ఇందుకే ఈ పిటిషన్ వేసినట్లుగా అనిపిస్తుందని చెప్పని కూడా తోసిపుచ్చారని చెప్పని అభ్యర్థించారు. అయితే దీన్ని మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో CC కెమెరాలు, అదేవిధంగా నిర్వహణ పైన కమిటీల రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమర్పించాలని చెప్పని గాదె విజయలక్ష్మి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి కౌంటర్ వేసి దర్యాప్తు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రికార్డులను సమర్పించాలి అని చెప్పని కోర్టు కూడా కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు విచారించడం, సాక్షులు స్టేట్మెంట్లను కోర్టుల సమక్షంలో రికార్డ్ చేయాలి, లేదంటే ఆ తర్వాత వారు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని చెప్పని కూడా విజయలక్ష్మి తరపు న్యాయవాది కోరిన పరిస్థితి. అయితే ఈ కేసు వ్యవహారం మొత్తంగా అసలు సాయి కృష్ణ తీసుకువచ్చి అంటే మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకువచ్చిన దగ్గర నుంచి తను అసలు ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు తన కస్టడీలోకి తీసుకున్న తర్వాత సిఐ నాగరాజు, మాజీ సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో అతనికి అప్పగించిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఎపిసోడ్ ఏం జరిగింది, డెడ్ బాడీ మాయం ఎందుకు అయింది, డెడ్ బాడీ మాయమైన తర్వాత ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన ఏదైతే ఎముకలు, బూడిద, చైన్లు అంటే కాలిపోయిన చైన్లు, లాకప్ చైన్లు ఏవైతే ఉంటాయో, చేతులకు వేసే బేడీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ లభించడం, వాటన్నిటిపైన కూడా DNA టెస్టులు నిర్వహించి తన తల్లికి అసలు తన కొడుకువేనా ఇవే అని చెప్పని నిర్ధారించిన తర్వాత అవన్నీ కూడా తన తల్లికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు పారదర్శకంగా జరగాలని చెప్పని తన తల్లి కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అసలు ఏం జరిగింది మొదటి నుంచి చివరి వరకు ఈ కేసులో ఉన్న మిస్టరీ మొత్తం కూడా విడాలి అని అంటే అటు సిఐ నాగరాజుని పూర్తి స్థాయి ఈ కస్టడీలోకి పోలీసులు తీసుకొని విచారించాలి. దాంతోపాటు ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది అంతా కూడా దీనికి పూర్తిగా సహకరించి ఆ రోజు జరిగిన దాన్ని పిన్ టు పిన్ కూడా వివరిస్తే కానీ దీంట్లో ఉన్న పూర్తి సమాచారం రాదు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో పూర్తి స్థాయి దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనా వచ్చి ఇక్కడ సమర్పించవచ్చు అని చెప్పని వివరించవచ్చు అని చెప్పని జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి విజయలక్ష్మి మరి కొద్దిసేపటి క్రితం ఏదైతే విజయవాడ కలెక్టరేట్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఉందో అక్కడికి చేరుకొని ఆమె తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా అధికారులకైతే అందించే పరిస్థితి కనబడుతుంది. శ్రీదేవి. శ్రీహరి, థ్యాంక్ యూ.